ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 55వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద పాడదగినది, దావీదు రచించినది దైవ ధ్యానము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకురు. నేనైతే నీ యందు నమ్మికయించి ఉన్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకునబడిన లేఖనమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ ఉదయమున మీ పాద సన్నిధిలో కొన్ని దివ్యమైన మాటలు నేర్చుకోవటానికి మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 55వ కీర్తనను కూడా భక్తుడైన దావీదు గారు రాసినట్లుగా మనకు శీర్షికలో చదువుకున్నాం. భక్తుడైన దావీదు గారు ఈ కీర్తన ఏ సందర్భంలో, ఎలాంటి పరిస్థితులలో ఈ కీర్తన వ్రాసాడో మనకు మరి స్పష్టంగా తెలియదు. కానీ మనం ఆలోచన చేసినట్లయితే మరి దావీదు భక్తుని జీవితంలో, దావీదు మరి రాజుగా ఉన్న కాలంలో మరి జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేసినట్లయితే, గుర్తు చేసుకున్నట్లయితే, మరి ఆ యొక్క
మరి సందర్భాలలో కనిపించినటువంటి మరి తన సొంత కుమారుడే అయినటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేసిన సందర్భంలో మరి దావీదు భక్తుడు బహుశా ఈ కీర్తన వ్రాసాడేమోనని కొంతమంది పండితుల అభిప్రాయం. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, 2వ సమూయేలు గ్రంథం 15 నుంచి 17 అధ్యాయాలలో కనిపించేటువంటి అబ్షాలోము తిరుగుబాటు సమయంలో దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తన వ్రాసాడని మరి మనం ఊహించవచ్చు. అంతేగాని ఇది ఖచ్చితంగా మరి అప్పుడే వ్రాసాడని మనం మరి చెప్పలేం. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఎందుకు మనము మరి అబ్షాలోము తిరుగుబాటు సమయంలో ఈ కీర్తన వ్రాసాడు అని మనము దీనిని ఊహించగలుగుతున్నాము అని అంటే, మొదటి 11 వచనాల్లో మరి భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, తన శత్రువుల గురించి, మరి తన శత్రువులు ఏ రీతిగా తన మీదికి దండెత్తి వస్తూ ఉన్నారో, ఏ రీతిగా తనను హింసకు గురి చేస్తూ ఉన్నారో, మరి తనను భయపెట్టేంతగా వారు మరి కత్తులు దూస్తూ ఉన్నారని తన శత్రువుల గురించి మొదటి 11 వచనాల్లో రాస్తే, తరువాతి 4 వచనాల్లో సన్నిహితుడైన ఒక వ్యక్తి తనకు ద్రోహం చేయడం గురించి వ్రాసాడు. సన్నిహితుడైన వ్యక్తి ఎవరు? తన కుమారుడేనా లేకపోతే వేరొక వారా అని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరైనా అయి ఉండవచ్చు. అయితే ఆ యొక్క సన్నిహితుడైనటువంటి వ్యక్తి తనకు ద్రోహం చేసినప్పుడు ఆయన మరి వారలేకపోయాడు. అలాగుననే మిగతా 8 వచనాల్లో మనం చూసినట్లయితే దావీదుకు వాటిల్లినటువంటి విషమ పరీక్షలో, అపాయంలో అతనికి దేవునిపై ఉన్న నమ్మకము మనకు వెల్లడవుతూ ఉంది. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మొత్తంగా ఈ కీర్తన ఏ సందర్భంలో రాశాడో మనకు తెలియదు, కానీ శత్రువులపై విజయాన్ని సాధించటానికి తను నమ్మినటువంటి వ్యక్తే తనకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, మరి తనకు వాటిల్లినటువంటి విషమ పరీక్షలలో, పరిస్థితులలో, అపాయాలలో దేవునిపై తనకున్న నమ్మకాన్ని ఈ కీర్తనలో వెల్లడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఈ కీర్తన మనకు ఏమి నేర్పిస్తుంది అనంటే, శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చిన, మనము నమ్మిన వారే మనలను మోసం చేసిన, ఎన్నో కష్టాలు మరి వేదనలు, శోధనలు మన మీదకి వచ్చి దండెత్తి వచ్చిన, మనము దేవునిపై ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. మనకు దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ప్రియదేవుని పిల్లారా, మరి చివరి మాటలో ఈ యొక్క అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మనకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎటువంటి శత్రువులు మన మీదకు దండెత్తి వచ్చినా, భయంకరమైన అపాయకరమైన పరిస్థితులు మనకు సంభవించిన, మనం చెప్పవలసినటువంటి మాట ఏంటో తెలుసా? నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాట మనం చెప్పగలగాలి. ప్రియదేవుని పిల్లరా, ఎంతమంది తన మీదకి దండెత్తి వచ్చినా, తనను మరి మరణ భయము ఆవరించినంతగా తనను గలిబిలి చేసిన, దేవునిపై తనకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు భక్తుడైన దావీదు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, అందుకనే దావీదు భక్తుడు ఇట్లాంటి వారు అనేక మంది ఉన్నారు. మరి నా వలె శత్రుభయం చేత కృంగిపోయిన వారు, నా వలె నమ్మిన వారే మోసం చేసినటువంటి వారు, మరి ఎంతో మరి నమ్మకముతో, మరి విశ్వాసముతో ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తే మరి తన మీద దండోపాయములు చేస్తూ తనను శత్రువులకు అప్పగించాలని చూస్తున్నటువంటి సందర్భములు అనేకములు మన జీవితాల్లో ఉండవచ్చు. మనము నమ్మిన వారే మనల్ని మోసం చేస్తూ ఉండవచ్చు. మనం నివసిస్తున్న ప్రాంతంలో, పట్టణంలో అనేకమైనటువంటి మరి దుష్ట కార్యములు జరుగుతుండవచ్చు. మరి కలహము, పాపము మితిమీరిపోయి మన చుట్టుపట్ల ఉన్నటువంటి వారు మరి అనేక రకాలుగా మనలను లాగివేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీవు నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయనపైనే ఆధారపడాలి. శత్రు భయం వచ్చిందని దేవుని విడిచిపెట్టడం, నమ్మిన వారే మోసం చేశారని దేవుని మీద అలగడం, సనగడం ప్రియదేవుని పిల్లలు, ఇట్లాంటివి మానవ జీవితంలో అనేకం మనం చూస్తూ ఉన్నాం. అలాగున విశ్వాసి అయిన వానికి ఉండకూడదు.
ఈ రోజున అన్యుడు చేస్తున్నటువంటి ప్రతి దుర్భరమైనటువంటి కార్యములు విశ్వాసి మరి రక్షింపబడినటువంటి వ్యక్తులు కూడా చేస్తూ ఉండటం, గమనిస్తూ ఉండటం ఎంతో బాధాకరం. ప్రియదేని పిల్లరా, మరి అన్యునికి ధన్యునికి ఉండవలసినటువంటి మరి భేదములు, వ్యత్యాసములు తప్పక ఉండవలసిందే. దేవుడు కోరుకునేది అదే. మరి నీవు అన్యుడిగా ప్రవర్తిస్తే నిన్ను రక్షించుకున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని నువ్వు నిరర్ధకం చేసిన వాడివే కదూ. కాబట్టి ప్రియదేని పిల్లరా, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని దేవుని మీద సనగడం కాదు, శత్రు భయము చేత చనిపోవాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళటం కాదు. నిన్ను నిలబెట్టిన, నిన్ను రక్షించుకున్న, నిన్ను సజీవునిగా ఈ భూమి మీద నివసింపజేస్తున్న దేవునికి నీవు భయపడాలి. ఆయనపైనే నమ్మకం ఉంచాలి. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, మరి నా దేవుడు నన్ను మరి శత్రు భయం నుండి, మరి నమ్మిన వారి చేతిలో నుండి, పగవారి చేతిలో నుండి, మరి ఈ లోకములో ఎవ్వరూ మరి మనలను రక్షింపకపోయినా నా దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్మినటువంటి నీ దేవుని మీద నమ్మకం ఉంచాలి. అందుకని అంటున్నాడు కదా దేవుడు, మరి భక్తుడు అంటున్నాడు కదా 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనుషుల మీద ఆధారపడకు, నీ భారమంతా ఆయన మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ఆదుకోరు. అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి సంక్రమించినప్పుడు, భయంకరమైనటువంటి మరణశయ్యపైన నువ్వు మరి కోలబడినప్పుడు నిన్నెవరో ఆదుకుంటారని నేను ఆశపడకు. నిన్ను పుట్టించిన నీ దేవుడే ఆదుకుంటాడు. కనుక నీ భారము, సమస్తమైన భారము ఆయన మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన మీద నీ భారం వేయి, దేవుడే సమస్తమును సరిచేయగలడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని మరి నీవు కృంగిపోయి కుషించిపోతే ఎందుకు ఉపయోగమో? దేవుడు నిన్ను ఒక ఉద్దేశముతో నిన్ను ఈ భూమి మీద ఆయన పుట్టింపజేశాడు. ఒక ఉద్దేశముతో ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడి నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, మరి కన్నవారే అయినవారే నన్ను ద్వేషించారనో, నన్ను నా మీద కుట్ర చేస్తున్నారనో ఎందుకు చింతిస్తూ ఉన్నావు? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన యందు నమ్మిక ఉంచు, సమస్తమును సరిచేయగలడు. కాబట్టి అలాగున నీవు ఉండగలవా? నీ భారము యెహోవా మీద మోపి ఆయనపైనే నమ్మకం ఉంచుచున్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. 55వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏ రీతిగా అయితే శత్రువుల చేత, మరి అయిన వారి చేత, సొంత వారి చేత మరి బాధింపబడ్డాడు నాయనా, అయినప్పటికీ నీ పైన ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. తన భారమంతా నీ మీద వేశాడు నాయన. ఈ రోజున అనేక మంది నీ పిల్లలైన వారు అయా నీ మీద భారం వేయకుండా నాయన, మనుషులను ఆశ్రయిస్తూ అయా నీ యందు నమ్మిక ఉంచకుండా మనుషులను నమ్ముకుంటూ తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు నాయన. ఇదిగో నాయన, మనుషులను ఆశ్రయించట కంటే నీ దేవుని ఆశ్రయించటం మేలు అన్నావు నాయన. అయా మేలు చేసే నిన్ను ఆశ్రయించకుండా మనుషులపైన ఆధారపడుతూ తమ జీవితాలను తమకు ఉన్నటువంటి ఆ యొక్క ఆయువును పోగొట్టుకుంటూ ఉండగా అయా నీ వాక్యంతో వారితో మాట్లాడావు నాయన. ఎందరైతే ఇలాగున బాధింపబడి అయా శత్రు భయము చేత నాయన కృషించిపోతా ఉన్నారో, నీ యందు నమ్మిక ఉంచకుండా అయా నీపైన ఆధారపడకుండా నాయన, ఆదుకునేవాడు నీవని తెలుసుకొనకుండా, తెలిసి కూడా నీ సన్నిధికి రాకుండా నాయన, ఇదిగో తమ జీవితాలను, తమ ప్రాణాలను నాయన పోగొట్టుకుంటున్న వారితో మాట్లాడమని, అలాగున నాయన తండ్రి, ఈ రోజున వారు ఏదైతే చేస్తూ ఉన్నారో అది తప్పు అని వారు తెలుసుకొని సత్యవంతుడైన నీ యందు నమ్మిక ఉంచి వారి భారమంతా నీ మీద వేసుకొని నాయన, నీ మీద వేసేవారిగా వారి నుంచి వారిని తయారు చేయమని అయా, ఇదిగో తండ్రి, వారి భారమును మోసేవాడు నీవేనని, వారి భారమును, వారి పాపముల నుండి రక్షించేవాడు నీవేని వారు తెలుసుకొని నీ యందు విశ్వాసం ఉంచి అయినా నీలో రక్షణ భాగ్యమును సంపూర్తిగా పొందుకునే భాగ్యం వారందరికీ అనుగ్రహించమని, ఈ దినం మేము చేయపనులన్నిటిని మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.